నమస్కారం, నా పేరు కృష్ణ. నేను ఇక్కడ దుబాయ్ లోపల జాబ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఒక గొప్ప కాంటెంట్, ఒక మంచి వీడియోని చేయాలని చెప్పేసి అభ్యర్థించారు. అది కూడా నాకు ఎందుకంటే సామాజిక స్ఫూర్తిని కలిగిస్తుంది. ఎందుకు అని అంటే, నేను వీడియో చేయడం నాకేం కొత్త కాదు. అలా అని ఆ కాంటెంట్ స్పెషల్ కాంటెంట్. ఆ కాంటెంట్ ఏంటి అంటే, ఈరోజు తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తును గాలికి వదిలేసి ఓన్లీ డబ్బు సంపాదించడము అన్న ఉద్దేశంగానే ప్రవర్తన చేయడం జరుగుతుంది. దాని యొక్క దుష్పరిణామాలు పిల్లలపైన చాలా పడుతున్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి కూడా మనం ఎంత చదివినా కూడా ఈరోజు ఇంతగానం చదువుకున్నా కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక పని దొరకలేదు అన్న బాధపడకుండా బయట దేశంలో వచ్చి పనిచేస్తున్నాము. ప్లస్ ఒక మంచి సభ్యత సంస్కారాలతో మేము ప్రవర్తన చేస్తున్నాము అని అంటే, దానికి మా పెద్దలు, అలాగే సొసైటీ, సమాజం మేము అంటే ప్రవర్తించినటువంటి తీరు, మా యొక్క ఇవన్నీ కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అదేవిధంగా నేను కూడా ప్రతి తల్లిదండ్రులకి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేసేది ఏంటి అంటే, పిల్లలని స్కూల్ లోపలనే వాళ్ళ యొక్క భవిష్యత్తుని, మెరుగైనటువంటి భవిష్యత్తుని నిర్మిస్తారు అని చెప్పేసి అనుకోవడం మీ యొక్క అది మూర్ఖత్వం. ఎందుకు అని అంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తును ఉద్దేశించి వారికి వచ్చిన తర్వాత ఒక సరైనటువంటి ఒక సమయాన్ని కేటాయించాలి. వారితో మాట్లాడడం కావచ్చు, వారితో ఆటలు ఆడడం కావచ్చు, లేదా పురాతన మా యొక్క 2000 సంవత్సరం కంటే పూర్వం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరినైనా తీసుకున్న, ఇప్పుడు ఎవరైతే మంచి పొజిషన్లో సమాజంలో ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎందుకు అంత బాగుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన అంత బాగుంది, యాటిట్యూడ్ అంటే, వాళ్ళ యొక్క నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, తాతయ్యల ద్వారా కానీ, మంచి తల్లిదండ్రుల ద్వారా కానీ మంచి సభ్యత సంస్కారాలని నేర్చుకున్నారు. చదివే ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సభ్యత సంస్కారాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ద్వారా కథల రూపం లోపల, లేదా మంచి మంచి చరిత్రకారుల కథల రూపం లోపల, ఇంకేదైనా పొడుపు కథల రూపం లోపల సామాజిక స్ఫూర్తి, ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప కథలు నేర్చుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ ఈ వీడియో ద్వారా నేను సమాజానికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని కానీ, తల్లిదండ్రులను కానీ ప్రశ్నిస్తున్నా ఏంటంటే, ఎల్కేజీ నుంచి పడితే 12th గ్రేడ్ అంటే 12వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థికి ఒక స్టేజ్ పైనటువంటి మాట్లాడేటటువంటి ధైర్యం లేకపోవడం, ఒక విషయం పైనటువంటి అవగాహన లేకపోవడం, సో ఏ విషయం మీద అవగాహన లేకపోవడం ద్వారా సో అతని యొక్క చదువు అనేది అది ఎటువంటి అతని భవిష్యత్తుని అది నిర్ణయిస్తుంది. అతని యొక్క సర్టిఫికేట్లు అవి ఒక కాగితాల రూపం లోపల మారిపోతుంది. ఇప్పుడు ఒకవేళ బయట దేశం లోపల నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా అది నథింగ్. సర్టిఫికేట్ అనేది ఒక పేపర్ లాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది అటువంటిది మంచి యాటిట్యూడ్, సభ్యత, సంస్కారాలు కావాలి. ఒక కంపెనీ లోపల పనిచేసి లీడ్ చేయాలి అని అంటే లీడింగ్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అందరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమనుకుంటారు తెలుసా? హిందీ మాట్లాడేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్. అది కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, అది భాషా ప్రావీణ్యం, అది లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రమే. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏ భాష లోపల అయినా కూడా ఒక విషయాన్ని ఎంచుకున్న తర్వాత ఆ విషయాన్ని సరైన రూపం లోపల ప్రస్తావించడమే కమ్యూనికేషన్. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. సో మరి మన విద్యా వ్యవస్థ ఎటుపోతుంది అని అంటే, అనవసరమైనటువంటి చరిత్రల్ని మన మీదేసి రుద్దుతున్నారు. సో వాటిని కూడా కాసింత సంస్కరించే అవకాశం ఉన్నది. ప్రపంచంతో పోల్చుకుంటే కొన్ని దేశాల లోపల అసలు ఎటువంటి ఎగ్జామ్స్ లేవు. వాళ్ళు కాంటెంట్ని ఎంచుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకొని, అది వ్యవసాయం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏ విధంగానైనటువంటిది ఆ విషయాన్ని ప్రత్యేకంగా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని
ప్రాక్టికల్స్ రూపం లోపల వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. అందుకోసమే ఒక 12th గ్రేడ్ స్టాండర్డు విదేశాల లోపల జాబ్ చేయడానికి ఎలిజిబుల్. కానీ మన దగ్గర అసమర్థమైనటువంటి విద్యా వ్యవస్థ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు వాడు ఎక్కడికి పోలేక ఏ జాబు తెచ్చుకోలేక ఓన్లీ గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవ్వడం వల్ల తల్లిదండ్రులు ఎన్నో లక్షల రూపాయలు ఎంటెక్లు బీటెక్లు వీటి కోసం కష్టపడి హాస్టల్లో ఉంచి చదివిస్తే వాళ్ళ యొక్క చదువు ఒక పేపర్ కాగితం లోపల మిగిలిపోతుంది తప్ప వాళ్ళకు ఎలాంటి స్కిల్స్ అనేటివి అందడం లేదు. ఇవాళ ఫాస్ట్ ఫార్వర్డెడ్ జనరేషన్ కదా. మనకు 10-15 సంవత్సరాల ముందు చిన్న నోకియా ఫోన్ కూడా లేదు. కానీ ఇవాళ అరచేతిలోనే ప్రపంచం చూసేటటువంటి టెక్నాలజీ వచ్చేసింది, ఏఐ వచ్చింది. సో జాబ్స్ నిలబడట్లేదు. సో దీనికి కారణం ఏంటి? మనం సరైనటువంటి విద్యా వ్యవస్థని, అదేవిధంగా సరైనటువంటి కమ్యూనికేషన్, లీడింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ పుస్తకాల లోపల చేర్పించాలి. ట్రాఫిక్ వ్యవస్థలు కావచ్చు కదా. అట్లనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎంతమందికి తల్లిదండ్రులకు కానీ సమాజం లోపల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఎందరికి తెలుసు? ₹1,00,000 జీతం ఉంది, కానీ దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలనో తెలియదు. 20,000 జీతం ఉంది, పెన్షన్ వస్తుంది, దాన్ని ఏ విధంగా మదుపు చేయాలనో తెలియదు. ఒక ₹10-20 కానీ, డైలీ ₹100 కానీ, ఒక ఎస్ఐపి కానీ ప్రభుత్వం లోపల ప్రవేశపెట్టేటువంటి స్కీమ్స్ లోపల ఏ విధంగా మదుపు చేసుకోవాలా, ఏ విధంగా ఒక 15-20 సంవత్సరాల లోపల డబ్బుల్ని ఏ విధంగా మనము లక్షాధికారులు కానీ కోటీశ్వరులుగా మారచ్చో అవన్నీ ఉన్నాయి. బట్ దాని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అలాంటి సిస్టమ్స్ అన్నీ కూడా పుస్తక పాఠ్యాంశం రూపం లోపలికి రావాలా, విద్యార్థులు తెలుసుకోవాలా. అంతకంటే ముందుగా ఈ సభ్యత సంస్కారాలు కూడా ఉండాలి. ఒకవేళ చదువుకున్నటువంటి వ్యక్తి ఏ పదవి లోపలికి వచ్చినా ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి మంచి వ్యక్తి సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తాడు. సభ్యత సంస్కారాలు లేవు, కానీ వాడికి చదువు ఉంది, పొజిషన్ లోపలికి వచ్చిండు, వాడు సంస్కృతినే కాకుండా సమాజాన్ని కూడా నాశనం, ఒక చీడపిరుగులాగా ప్రవర్తన చేస్తాడు ఒక అధికారి అయిన తర్వాత. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా చేతులు జోడించి నా యొక్క విన్నపం చేస్తున్నా, మనం కూడా ఇలాంటి విషయాన్ని చట్టసభల లోపలికి రాజకీయ నాయకులకి తెలియజేయాలి. ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమంలాగా ఈ విషయాలని తెలియజేయాలి. సో ప్రభుత్వం ద్వారా ఈ విషయాల్ని మార్చాలి, పాఠ్యాంశాలని మార్చాలి. అట్లనే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి సరైనటువంటి సమయం కేటాయించాలి, సభ్యత సంస్కారాలని నేర్పియాలి. అసలైనటువంటి పాఠ్యాంశాలు మన యొక్క ప్రవర్తననే, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తననే, మన యొక్క ప్రవర్తననే వారి మీద 100% కాకుండా కూడా మ్యాక్సిమం పర్సెంటేజ్ వాళ్ళ యొక్క ప్రవర్తన నిర్ణయిస్తుంది. సో మరి మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని మంచిగా చేసేది ఉందా, చెడుగా చేసేది ఉందా? సో ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాను, ఆలోచించండి. జై హింద్.